ఇప్పుడు మన రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎట్లున్నదోలా గోస అంటే గోస కదా. అసలు ఇట్లయితుందని ఎవరైనా అనుకున్నారా? ఓట్లకు ముందేమో చేయిపాటోలు బొచ్చడు ముచ్చట్లు చెప్పిరు. గద్దె మీదకి ఎక్కినాక చెప్పిన ముచ్చట్లను ఉదర ముచ్చట్లు అయిపోయినాయి. వరంగల్ డిక్లరేషన్ అనుకుంటా సాక్షాత్తు రాహుల్ గాంధీ రైతులను మాత్మర్పించిండు. అందుకే ఎక్కడైతే ఈ చేయిపాటోలు రైతులకు మాటిచ్చిరో ఇప్పుడు అదే జాగల బీఆర్ఎస్ పార్టీ మాట తప్పిన కాంగ్రెస్ నుండి నిలదీస్తున్నది. పెద్ద రైతు సభ పెట్టి రేవంత్ సార్ మోసాలను బయట పెట్టింది. పారి ఆ వరంగల్కే పోదాం. ఇగో ఇదే జాగల బరాబర్ 4 ఏళ్ల కిందట అంటే 2022 మే నెల 6వ తారీఖు నాడు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సారచ్చి రైతు డిక్లరేషన్ అనుకుంటా రైతులకు 34 ముచ్చట్లు చెప్పిండు. ఒకసారి నుర్రి. तेलंगाना के किसी भी किसान को घबराने की जरूरत नहीं है। जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। आपको ज्यादा समय रुकने की जरूरत नहीं है। आप घबराइए मत, डरिए मत। ये काम कुछ ही महीने में कांग्रेस पार्टी करके आपको दे देगी। ये खोखले शब्द नहीं है, ये तेलंगाना के सपने को पूरे करने का पहला कदम है। किसानों की मदद, किसानों की रक्षा के बिना तेलंगाना का सपना पूरा नहीं हो सकता है। అన్నాడా మన రేవంత్ అన్ననేమన్నా తక్కువనా? సార్ కూడా చెప్పే ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. చెప్పిండా? వాళ్ళు అట్లా చెప్తే మన కేసీఆర్ సారు అప్పట్లోనే ఏమన్నాడు? చేయిపాటోళ్ళై మాటలే ఉంటాయి, చేతలు ఉండేయి, మోసపోవద్దు, మోసపోతే గోసపడతాం అని అన్నాడా? ఇప్పుడు కేసీఆర్ సార్ చెప్పినట్టుగానే రైతులు గోసపడుతురా లేదా? వరంగల్ డిక్లరేషన్ సభల 2 లక్షల రుణమాఫీలు చేస్తామన్నారు, మద్దతు ధర ఇస్తామన్నారు. రైతులకు అందరికీ ఎకరానికి 15,000 చొప్పున యాలకు రైతు బంధు ఇస్తామని చెప్పిరు. పంట బోనస్సులు అన్నారు. మరి ఏ పార్టీ వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి? చెప్పిన వాటిలల్లా ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారు? అధికారంలోకి వచ్చినాక రైతుల ఊసే మార్చిపోయింది కాంగ్రెస్ సర్కారు. రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి దగ్గర 450 మంది రైతులు బల్మిటికి పానాలు తీసుకున్నారు. అప్పుల పాలై 2 లక్షల రుణమాఫీ అని చెప్పి సగం మందికి తీయకుండానే చేతులు దులుపుకున్నారు సర్కారోళ్ళు. ఈడ మోసమే అయింది రైతులకు. ఇక ఈ రేవంత్ సార్ పాలనలా మన రైతులు ఎరువుల కోసం ఎంత తన్నాడిరో కన్నారా చూసినాం, అనుభవించడం. కంసే యూరియా బత్తాలు కూడా యాళ్ళకి ఇయ్యలే, పండించిన పంటను కొనలే. కష్టపడి పండించిన పంట అంతా కండ్ల ముందే సత్యనాశ అయిపోయా. ఈ 2.5 ఏళ్ల సంధి ఏడవని రైతు లేడు. అందుకే మోసపై గోసపడుతున్న రైతుల తరపున గులాబీ పార్టీ కొట్లాటకు దిగింది. 4 ఏళ్ల గీతట ఏడైందో వరంగల్ డిక్లరేషన్ అని చేయిపాటోళ్ళు చెప్పిరో అదే జాగల బుజారన్నాడు రైతు సభను పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని ఇదే సభ మీద దేశానికి ఎరికేటట్టు చేతదట బీఆర్ఎస్ అన్నట్టు. ఇంకో దిక్కు మన కేటీఆర్ సారు జనగామ నియోజకవర్గం యశ్వంత్పూర్ ఐకేపీ సెంటర్ కు పోయి మక్క రైతుల తక్లీఫ్లను అరుచుకున్నాడు. అటింకా నర్సంపేట యూసం మార్కెట్ కాడ రైతులతో మాట్లాడిండు. ఈ చేయిపాటి ప్రభుత్వంలా ఎంత కూసబడుతురో కండ్ల పొండ నీళ్లు పెట్టుకుని మరి కేటీఆర్ సార్కు చెప్పుకున్నారులా. ఏం చేయాలి సార్? మేము పండించిన పంటను పండించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో దానికంటే ఎక్కువ కష్టపడుతుంది. ఈ మార్కెట్ అమ్ముకోవడానికి అంత ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ మాకు సహకరించి సరిగ్గా 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టిండి. ఇక్కడికి వచ్చి అందులో 34 హామీలు ఇచ్చిండు. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలే.
రైతు బంధు పడలే, బోనస్ కైతే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే నాదుడు లేడు. 20 రోజులాయ, 15 రోజులాయ, నెల రోజులాయ, జోకెటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు, ఆ లారీలలో పోని దించుకుంటోడు కూడా లేడు. హమాలోళ్ళు ఇక్కడనే ఉన్నారు, డ్రైవర్లు ఇక్కడనే ఉన్నారు, రైతులు ఇక్కడనే ఉన్నారు, ధాన్యం మొత్తం ఇక్కడనే ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది, మీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మీరు రైతు బంధు ఎట్లా వేయరు మాకు తెలుసు. రైతులకు కూడా అర్థమైపోయింది మీరు దొంగల ప్రభుత్వం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు వస్తే రైతు బంధు చేసుడు తప్ప నాట్లప్పుడు మాత్రం వేయరు, మీరు ఓట్లప్పుడే వేస్తారు. అది రైతులకు కూడా అర్థమైంది. మీరు ఎట్లా రైతు బంధు వేయరు, మీ మీద ఆశలు వదులుకున్నారు. కనీసం పండించిన పంటలన్న కొనండి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వరంగల్ వేదికగా వెంటనే కొనుగోలు చేస్తారా, లేకపోతే ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కి మొత్తం ట్రాఫిక్ ను, మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధం చేయమంటారా, మీరే తెలుసుకోండి.